విశాఖ కేంద్రంగా సేవలందిస్తున్న యువ సేవ ఫౌండేషన్ ఫౌండర్ పీలా హరిప్రసాద్ కుమారుడు చిన్నారి హన్విక్ మంగళవారం తన చిట్టి చేతులతో మరో సేవా కార్యక్రమం చేపట్టాడు. పొట్టకూటి కోసం ఎర్రటి ఎండలో రోడ్డుపై పండ్లు అమ్ముకుంటోన్న ఒక అవ్వకు చెమటలు పట్టడం చూశాడు. అంత ఎండలోనూ ఆమె అలానే కూర్చున్న దృశ్యం బుజ్జాయి పీలా హన్విక్ కంటపడింది. అంతే, తన తండ్రి హరిప్రసాద్తో ఈ విషయం చెప్పి వెంటనే ఒక గొడుగు కొనిమ్మని పట్టుబట్టాడు. తండ్రి కొనిచ్చిన ఆ ఛత్రాన్ని తీసుకువెళ్లి అవ్వకు బహుమతిగా ఇచ్చాడు. ఎండలో ఉపశమనం కలిగించేలా చేసిన హన్విక్ పనికి అవ్వ కళ్ళు చెమ్మగిల్లాయి. పెద్దావిడ మోములో చిరునవ్వు నింపిన హన్విక్ను బాగా చదువుకోవాలంటూ ఆశీర్వదించడమే కాకుండా చేతిలో ఒక పండును కానుకగా పెట్టింది. మాధవధారలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న ఈ హన్విక్ కరోనా సమయంలోనూ ఎంతోమందికి సేవలందించాడు. చలికాలంలో రోడ్డుపై ఉన్న నిరాశ్రయులకు వేడి టీ ఇచ్చి ఆదుకున్నాడు. ఇటీవల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశాడు. పీలా హన్విక్ సేవల్ని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.